ఈసారి రామనవమి నాడే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కూడా కలిసి రావడం యాదృచ్ఛికమే. అయితే రాముడికి ఆ పార్టీకి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు మనం. బీజేపీకి అంటే ఆ పార్టీ ఏర్పాటుకే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ పార్టీ ఉన్న స్థితికి రాముడే కారణం. రాముడే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అయితే రామకార్యం చేసింది కూడా బీజేపీనే ముందుండి. మరే పార్టీ కూడా అయోధ్యలో రామ మందిరాన్ని కట్టేది కాదు. అది కూడా నిజం. అంటే నాడు ఉత్తరప్రదేశ్ నుంచి, అదే ఉత్తర భారతదేశం నుంచి ఉత్తరప్రదేశ్, ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ అయోధ్య నుంచి రాముడు వేల ఏళ్ల క్రితమే ఇక్కడికొచ్చి వంతెన కట్టాడు సీతాన్వేషణలో. ఇప్పుడు నరేంద్ర మోదీ భారత ప్రధాని, ఇప్పుడు ఆయన కాశీ ఆయన కార్యస్థలము యూపీని, ఆయన పుట్టింది తూర్పు తీరానున్న గుజరాతే కానీ ఆయన కర్మభూమి అనొచ్చు ఒక రకంగా. ఆయన కార్యస్థలం ఇప్పుడు కాశీ 10 ఏళ్లుగా 11 ఏళ్లుగా. ఇప్పుడు అదే ఉత్తరాది నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వంతెనను ప్రారంభించారు నరేంద్ర మోదీ. అంటే నేను ఈ పోలిక ఎందుకు పోల్చానంటే ఉత్తర దక్షిణం అని లేదా ఆర్య ద్రవిడ అని విడదీసేందుకు ఎంత ప్రయత్నాలు చేసినా, ఎవ్వరు ప్రయత్నాలు చేసినా, ఎంతకాలం ప్రయత్నాలు చేసినా అది రాముడి నుంచి కూడా మోదీ వరకు ఈ బంధం రిపీట్ అవుతూనే ఉంటది. ఎవరు దాన్ని ఛేదించలేరు.